పవిత్రతను దెబ్బతీస్తూ వైసీపీ నేతలు రాజకీయాల కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. తాము స్వామివారి సన్నిధిలో విశ్వాసమున కుక్కల్లా సేవ చేస్తుంటే వైసీపీ నేతలు గుంటకాడ నక్కల విషం చుమ్ముతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీటీడీలో కమిషన్లకు కక్కుర్తి పడలేదని, కాణిపాకంలో సత్య ప్రమాణం చేసే దమ్ము మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఉందా అంటూ సవాల్ విసిరారు భానుప్రకాష్ రెడ్డి. ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యం ఏలారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇది హిందువులపై దాడిగా మేము భావిస్తున్నాము. ఈరోజు వైసీపీ చేస్తున్నట్టు కుట్ర నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. టార్గెట్ తిరుమలతో రాజకీయంగా ఏ అంశం మా మీద మాట్లాడే అవకాశం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన అన్నారు, ఈ పరకామిని దీంట్లో 24 సార్లు ఆయన చోరీ చేశాడు, 24 ఎఫ్ఐఆర్లు పెట్టాలా అన్నారు. నేను కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేస్తా తడిబట్టలతో, నేను టీటీడీలో అవినీతి చేయలేదు అని. నువ్వు కమిషన్లు తీసుకోలేదు అని చెప్పి కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేస్తావా? నువ్వు కమిషన్లు తీసుకోలేదని కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేస్తావా? ఏదో డ్రామా ఆడినావు, కొండ మీద పోయి అవి అని అంటారు, కర్పూరం వెలిగించి అఖిలాండం దగ్గర. నువ్వు కాణిపాకం, నువ్వు నాస్తికుడు కాబట్టి చేసినా చేస్తావు అనుకో, నీకు భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం, భయము ఏమి లేదు. కానీ మాకైతే నమ్మకం. వెంకటేశ్వర స్వామి దగ్గర కాణిపాకం చిత్తూరు జిల్లాలో ఎప్పటి నుంచో ఒక పద్ధతి ఉంది. ఎవరైనా సరే తప్పు చేస్తే కాణిపాకం దగ్గరికి రండి అంటారు. నువ్వు చైర్మన్గా కమిషన్లు తీసుకోలేదు అని చెప్పి రా, నేను వస్తా.